కానరు కానరు గురుని నరులో నానాయుధులు జన్మెత్తిన గాని నానాయుధ జన్మలు ఎత్తిన గాని కానరు కానరయ్యా గురుని నరులు మానరయ్యా మాయా భ్రమలు కానరయ్యా కానరయ్యా గురుని నరులు మానరయ్యా మాయా భ్రమలు చెప్పెదను గురు మహిమ తెలిసినంతట మీరు చెప్పను నేను చెప్పగా నేను ఎంత జీవారాను అయ్యా ఇట్టి చెప్పలేదు పూరుహమునారెందు తాను కలవయ్యా పూరుహమునారెందు తాను కలవయ్యా తెలుసుకోండి పుట్టలో రంగు తెలుబాములున్నాయి పట్టుకోండి పట్టుకొని నా మీద పట్టుకొని నా మీద పైగా తెలుసుకోండి
తెలిసితే పెద్ద భూతంబు అగుపడును. అయ్యా భూతాలు ఎత్తిపై జ్యోతి యొక్కది కలదు తెలుసుకోండి. భూతము ఎత్తిపై జ్యోతి యొక్కది కలదు తెలుసుకోండి. జ్యోతి వీర బ్రహ్మం శివకోసురయ్యా తెలుసుకోండి. ఆ జ్యోతి వీర బ్రహ్మం శివకోసురయ్యా తెలుసుకోండి. తెలిసిన వారికి ఏనమామిది పండు ఏనమామిది పండు తెలుసుకోండి. తెలియని వారి విషముష్టి పండాలి తెలుసుకోండి. తెలియని వారికి అయ్యా చెప్పేదా గురు మహిమ తెలిసినంతట మీరు తెలుసుకోండి. నేనేం చెప్పండి మీరే తెలుసుకోవాలా? అయిపోయిందా ఉందా? అయిపోయింది. సద్గురు మహారాజుకి జై. పాట విధానం కాకుండా వాక్యం చెప్తే అది ఎట్టుందో మూడు మూలలు పెట్టే చూద్దాం ఏముందో బయట బయట ఉందా? ఇప్పుడు శరీరంలో అన్నీ ఉన్నాయి కానీ బయట ఎక్కడ ఏది లేదు. నేను నిక్కడిగా చెప్పేస్తుంటా. లోపల చూసుకోవాలి ఏం చూసుకున్నా. ప్రపంచ నడతలు జూట మన పెద్దల వాక్యం బాట. బయట ఏం చూస్తావు? దేహాన్ని చూస్తావు. నేను ఇంకా తగ్గినాలా, బాగుండాలా, ఇంకా తినాలా, బాగుండాలా. లోపలికి చూసుకుంటే ఎంత అందంగా ఉండవో, ఎట్ట ఉండవో, ఎంతసేపు కూర్చుంటావో. ధ్యానంలో ఒక ఆడపిల్ల ఇప్పుడు డోన్లో ఉంది. వెంకటేష్ 7 గంటలు ఏకధాటికి కూర్చుంటుంది. కండక్టర్ పని చేస్తుంది. ఏమైంది శరీరం? ఎక్కడ పోయింది? మర్చిపోతుందంటే కండక్టర్ పని చేస్తుంది. ఆయమ్మ ఇప్పుడు కూడా చేస్తుంది. ఎందుకంటే పెట్టే ఉందంట చూద్దాం. ఎటా చెప్తాను, కొంచెం వివరం చెప్తాను. వివరము చదివితే ఊకే వివరము అర్థమా వ్యర్థం. చెప్పేదా గురు మహిమ. నువ్వు అది కాదు పట్టుకురాల్సింది. అది కాదు అయ్యా. వితర్కములో తర్కంలో నరకమే. తెలుసుకున్నారంటే గురు మహిమ తెలిసినంతట మీరు తెలుసుకోండి. చెప్పేదని గురు మహిమ తెలిసినంతట మీరు తెలుసుకోండి. చెప్తాను గురు మహిమ అని చెప్తున్నాడు. అవతలకు వెళ్ళి తెలిసినంతటా తెలుసుకోండి అంటున్నాడులే. మీరే తెలుసుకోవాలి. దాని అర్థం అది. చెప్తున్నా ఆలోచన చెప్తుండే ప్రశ్న చెప్తాడు. చెప్పెదను గురు మహిమ తెలిసినంతట మీరు తెలుసుకోండి. విప్పి చెప్పగా నేను
ఎంతటి వాడాను శరణంటి ఒప్పుకోండి. విప్పి చెప్పడానికి నేనంతా అని పాట పాడిన మనిషి అంటున్నాడు అనుకో, అంతే. తర్వాత ముందుకు ఇప్పి చెప్పగా నేనంతటి వాడిని శరణంటి ఒప్పుకోండి. శరణు అని మొక్కుతున్నా. భూరూహమున 2 పుట్టాలు కలవయ్యా తెలుసుకోండి. భూరూహం అంటే ఇదే, ముక్కు రంధ్రాలే. భూరూహమున 2 రంధ్రాలు గలవు కదా. ఏంటివి 2? నాకు నచ్చలే. ఏది చెప్పు. నువ్వు అర్థం తాగితే మనం బాగుండదు. చెప్పు నువ్వు చెప్పు. పట్టనా భూరూహమున 2 పుట్టాలు కలవు. ఏవి? ఇక్కడ నుంచి శ్వాస తీసుకుంటే ఇక్కడ పోతుంది, ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ పోతుంది. నువ్వు మళ్ళీ ఏమనుకోవద్దు, ఎందుకంటే చెప్పు. ఆ పుట్టాలోన 2 పెనుబావులు, శ్వాసలు, 2 రంధ్రాలు పోతున్నాయి వస్తున్నాయి. పట్టుకొని ఆడ పట్టుకొని ఇక్కడ పట్టుకోకండి ఇక్కడ పట్టుకో అని అంటున్నాడు. ఎవరు? బ్రహ్మంగారి శిష్యుడు. పట్టుకొని నా మీద ఒక్కడ పని పైవా ఎక్కడ త్రికూట స్థానానికి గ్రుడ్లు పైన 2 గ్రుడ్లు. చెప్పు స్వామి, నన్ను ఎందుకు కనిపిస్తాం? చెప్పు. ఆ గుడ్ల మీద ఒక గూబ, త్రికూట స్థానము. గూబా కూర్చున్నది. 3 మూలల పెట్ట మూత తీసుకోండి, మూత తీయండి. 3 మూలల పెట్ట అంటే ఇక్కడ లోపల ఉంది. చూసినామంటే చూసినాను, మీరు ఒప్పుకోరు అంతే. తెగబడి చెప్పున్నా, నేను చూసినాను కళ్ళతోట లే నాలుకతోటి, అది కూడా చెప్పున్నా. ఆ మూత తీస్తే పెద్ద భూతం పని శరీరం అంతటా వ్యాపించిపోతుంది. ఈ యొక్క బ్రహ్మరంధ్రం నుంచి ఏమిటిది? ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకున్న కుండలి. దాన్నే అమ్మ కుండలి అని చెప్పింది. ఆమె దర్శనమైంది. ఎవడి ప్రపంచంలో ముందుకు పోలేడు. కుండలి పడియకి భూతం పట్టింది నీటిలో గాన. 3 మూలలో నాట్యం ఆడుతుంది. విడిపించుటకు వశముగా కలిగింది. కుడి ఎడమన నాకు పట్టి కొట్టుతుంది. ఇక్కడ నుంచి యువతలకి పోతుంది, ఇక్కడ నుంచి యువతలకు శ్వాసను మారుస్తాము. ఎట మారుస్తావు చూపించామంటే బీడు అయితే నేనే చూపిస్తా. తెగబడుతున్నా యారంగా బీడిస్తే నేనే చూపిస్తా. యువతలు చెప్పండి, యువతలు చూడండి మీరు. ఇదో బీడుంటే మార్చేది శ్వాసను. కానీ ప్రయోజనం ఏమన్నా ఉంటే దాన్ని మీరు చూసినాక అర్థం కానికి అనమాట. ఇట్లా పడితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ పడితే ఇక్కడ వస్తుంది చూపిస్తాను. అప్పుడు ఆయన కానీ తెలుస్తాను. ఇంకా ఏదో పాట పాడి కాదు, పాట పాడాలా, ఆట ఆడాలా, డోరు కొట్టాలా, గురువు గారిని గట్టిగా పట్టుకోవాలి. నిద్రలో లేచి నిలబడి స్వామి నాకు ఏం చెప్తావో చెప్పాలి. ఇక ఎవరు చెప్పలేరు. సొమ్ముని ఇస్తాడు. నీకు ఒకసారి మగుడు మంచివాడు దొరికాను నేను పైనిండగా సొమ్ములు ఇచ్చేనే వారి వీరిని చూడని వాడు అక్కడిక్కడ చూడవాకి ఏడుతుంది. అక్కడిక్కడ చూస్తే తిక్కదాన పోగొట్టు. ఇప్పుడు నాయనకి ఇబ్బంది అయింది. ఈ హంసలు కొన్ని హంసలు నాయన చెప్తాలే, కొన్ని హంసలు అయిన తర్వాత అదే మారుతుంటది కదా పైకి చక్రాలు కింద పడుతున్నాబ్బా. తింటే దారం తిట్టడి పోగొస్తాడు. దారం లేదు కదా, పట్టనా నాకు కొంచెం దారం కావాలా. ఎక్కువ పోగు వస్తుంది కదా. నాతో ఉంది వల్లే పెట్టుకుని అవన్నీ కదా ఏమవుతుంది? మీరేం చూస్తారు? బయట చూస్తారు, లోపల చూస్తారా? ఇక్కడ నేను తెగబడినాను ఇలా. ఇప్పుడు అందరు మీరు వచ్చినా కదా పాపము. ఆ ప్రేమ పట్టు ఎక్కడి చుట్టూ వదలాలి? ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ముక్కలో వదలాలి. ఇక నా దగ్గరికి రా. ఒక్కరు చెప్పండి, ఒక్కదా అంటారు. తర్వాత మళ్ళా
ఎక్కడ ఎక్కువ వచ్చింది ఫుల్ ఇక్కడ ఎక్కువ వచ్చింది. కుడి ముక్కలు ఇస్తుంటే ఇక్కడ వచ్చిందట. మళ్ళీ ఇడుసు. మళ్ళీ ఇస్తా. బాగా చూడండి, మీరు బాగుపడాలని చెప్పినాక మీకు ధ్యానం చేయాలా, లేకపోతే మీరు గురుపుత్రులు కాదు. నేను కూడా బీడి తాగాను దాదాపు ఎన్నెన్నో విడిచిపెట్టి లోపల పోతుంటే అంతా ఏమంటుందట, నిన్ను చంపుతాంటుంది. ఇంకా సార్లు నేను మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిని ఇది ఒక్కటి కొడతా, బీడంతా కొట్టను. ఒక్కసారి చాలు. ఇంకా వచ్చింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దయాదశి నా మీద మీ గురువుగారి ధ్యానం ఎప్పుడు లేస్తారు? మీకు తెలదని కాదు, ఎప్పుడైనా లేచు. నీ దగ్గర ఒంటరిగా కూర్చునేటువంటి ధైర్యం ఉండాలా. చెప్తాడు గీతాచార్యుడు, నా దిక్కులను చూడక ఓపిక ఉన్న ఆసనం ఏదైనా సరే, ఇదైనా సరే, అది ఏది లేదు. సుఖాసనం. ఇక కూర్చో, ఇక మంచిగా ఎక్కుతుంది. ఇక కైపిట్టే శ్వాసని నిదానంగా తీసుకోవాలి. ఆటికి వరకు పోలా అని ఎవరు చెప్పినారు? జగద్గురు ఆది శంకరాచార్యులు. మరే ఎట్ట తీసుకొని చదవద్దండి. ఇంతకుముందు మా గురువుగారి దగ్గర ఉన్న విజయన్ దాస్ గారు చెప్పినారు, శ్వాస నిదానంగా తీసుకొని నిదానంగా శరీరానికి భారం కాకుండా వదలండి. హఠము చేస్తే ఘటం నిలవదండి. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు స్వాతి. ముందు నేను నొప్పాననుకో, నువ్వు నొప్పిస్తావు. నాకేం దీన్ని నొప్పిస్తావా? లోపల ఉన్న ఆత్మను నొప్పిస్తావా? శ్వాసను నొప్పిస్తావా? ఈ శ్వాస అనేది ప్రపంచంలో శ్వాస లేని మనిషి లేడు, జంతువు లేదు, ఏం లేదు. మరి ఎట్లకల్లా పైన పుడుకులాడితే ఏది లేదు. నన్ను అడిగితే ఇలాగ మనసు ఎవరు చెప్పలేదు, మీరేం చేసేది లేదు, నా దగ్గర గుంజుకొని పోయింది. చెప్తున్నాడు ఆయన మహానుభావుడు. గురు మునకము, గురు మహిమ నేను ఎంతని చెప్తా. అబ్బో వర్ణింపవశమా ఆయన వర్ణింపని కాదే కాదు. శిష్యులైనారు, దుష్టులై గురుని తిట్టబాకండి. మాకేం చెప్పకపోయా, మాకేం తినకపోయా. ఇన్నేళ్ళైనా 57 ఏళ్ళైంది నేను గురువు దగ్గర చేరి. ఏం చేయలేను నేను అయితే పట్టు దొరకాల పావును పట్టుకుని చెప్పినాడు. చూసుకో, నీలోనే చూసుకో, 2 అక్షరాలే రామ రా మా. ఆడంగా 2 ఒక్కటవుతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఉండేదని చెప్తున్నా. కాబట్టి మీరు మీకు మంత్రోపదేశం చేసిన మహనీయుని మనసారా స్మరించుకొని, నాకేం నిలబడేది ఎన్నేళ్ళైనా మాకే ఊక కూర్చొని చెప్తాడా, అమ్మా అంత అన్నం పెట్టమ్మా అంటే రానైనా పెడుతురా తింటాడు. ఇప్పుడు నాకు కైపెక్కుతుంది ఆయనతోనే, ఆపగానే ఎక్కుతుంది పైకి. అది ఉండదు, దాగదు కుండలి. సర్ర పైకి నాకు మామెక్కినట్టే తీసుకున్నా కదా. నాయన కూడా చేసినాడంట. చేయండి, సంతోషం కదా, మరి ఆనందం కావాలి కదా. ఇద్దరు అనుభవం ఉండాలని ఈరోజు పిలుచుకొచ్చిన. ఇప్పుడు పాములు ఊకనే దొరుకుతాయా? అక్కడ పుట్టలో కొట్టి ఈ పుట్టలో కొట్టుంటే 2 పుట్టలను జత చేసిన ఇవాళ. ఎందుకంటే మాకందరికి భాగ్యం కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మేము సంతోషపడతాం. మనసు విప్పి నీవు అర్జున తత్వము తెలిసిన వారి దగ్గరికి పోయి, గీతలో ఉంది చెప్పినాడు, పాదసేవ చేసి ఏమాత్రము ఎగతాళి లేకుండా ఆయన మనసు కరిగేటట్టు చూసి నీవు చేసినావంటే నీకు అంతే అప్పుతుంది.
అర్జునుడిగా చెప్పినది మనకి మనకు సాక్షిభూతంగా. అవును. అదే ఆయన చెప్తాడు, నువ్వు ఇట్లా కూర్చొని ఉంటే అని కనపడుతుంటాయి తవ్వుకెదురు ఇట్లా. ఇదే భౌతికమైన కళ్ళకు కూడా నేను చెప్తే నువ్వు చెప్పు, లేకపోతే ఊరు. అమ్మ కుళ్ళని మా తండ్రి చెప్తున్నాను, నేను చెప్పానంటే నేను చెప్పాలా, నువ్వు చెప్పకుంటే అవుతుంది. ఇప్పుడు ఆత్మ బయటకు వచ్చి ఇట్లా ఉండు రాని బయటికి ఎవరికైనా చెప్తుందా? లోపలనే చెప్పేస్తుంది. నాకు అన్నీ తెలుసు, నాకంతా తెలుసు. ఏడు తెలుసు నీకు మృత్యు ఎప్పుడు ప్రాప్తమయ్యేది తెలదా? తెలుసా? రాదు. నాకు తెలియదు, నీకు తెలియదు. వాళ్ళు ఇస్తారు ఆర్డర్, పలానాడు పలానా టయానికి పలానా. మా నాన్నగారు కమ్మర మాధవయ్య ఎప్పుడు పోయేదంతా మొత్తం చెప్పించాడు. ఒక 16 రోజుల ముందే 45 దినాలు సేవ. నేను ఎప్పుడు పోయేది చెప్తాను. ఎట్లా చెప్తారు ఆయన? బీడి కట్ట తాగుతాడు, బీడి కట్ట ఇస్తుంటే పాలు మారిపోయిండే. 16 రోజులు ఉందనగానే మా పెద్దలంతా వచ్చినారు. వాయబ్బా రమ్మంటున్నారు. పలానా నాడు శుక్రవారం నాడు 12 దాటినాక 1 గంట లోపల మీ అందరికీ చెప్తా అంటే. ఇప్పుడు వీడేమంటున్నాడంటే అప్పుడే వచ్చి రాజా కూడా దాటాడు. చిక్కనాయలా 7 దాటిస్తావురా. మరి ఈయన చెప్పకుండా పెద్ద ఆయన చెప్పకుండా పోయిన దానికి నేను సమాధి అయినాక 6 నెలలకి తెరిచి చూడండి. నిరూపణ తీసుకుపోయి అడవి సమాధి చేసినాక 6 నెలలైనాక ప్రియ శిష్యుడు అది మాడుగులు వాళ్ళ రమ్మంటున్నాడేమో ఆయన పిలుస్తారేమో కదా అన్నట్ల. ఆయన చెప్పినాడు ఒక తత్వం చెప్తాము ఇంతనట్టు చెప్పు. ఇంకా కొంచెం ఉంది అదే శిష్యుడు మన ఆయన అది వినవలసిన అందుకే చెప్పమంటున్నాం. 16 దినాలు లేక సేవ చేయడానికి ఇంటికాడ పనేర్లై ఉండే దినం పొద్దున లేపు కూర్చోబెట్టి దొడ్డికి ఇలా పాలు పడుతుంది. ఒక బుడ్డికి పొద్దున పాలు తెస్తే అవి దాంతో రాత్రికి ఒక బుడ్డి పాలు అన్నంలే అయ్యింది అని. అయినాక వరేనాయన నేను ఇక పోయే టైం వచ్చింది పోతాను. ఇంత గట్టి మాట్లాడుతున్నా ఎట్లా పోతాడప్ప అని నేను అనుకుంటున్నా. సరే వచ్చినా అని అటుకో పనికి ఏంటి నా పెండాన్ని ఏం లచ్చిందేవి నడిపోడు ఎక్కడ పోయినాడు. కొంచెం పెద్ద పనికి పోయినాడు. ఓరని ఇంకా రేపటి నుంచి పనికి పోమని కూడా ఎంత సంపాదిస్తాడు పరమరహస్యం చెప్తా. ఇప్పుడు పోయి వస్తేనే మీ నాయన వచ్చి ఏం నాయన ఇవాళనే సంపాదిస్తాం అనుకోటివే. ఎంత సంపాదిస్తావు నా కోసం పని చూస్తాను అని మా అన్నని అరే రాండి ఇద్దరు ఇక్కడ రండి ఈ మంచం తీసుకుపోయి ఇప్పుడు మా అన్న వారపాకుండా అడ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టినాం. లక్ష్మీదేవి పాలు కానీ మిగిలిచ్చినా కదా అవి తీసుకొని రాలి. తీసుకొని వచ్చినాక పట్టుకుంటే తీసుకో నోటికి పెట్టాలని. ఏది ఎంబడి రాదు. ఒక చేత సంసారం, ఒక చేత భక్తి. మన పెద్దలు భక్తితోనే పోయినారు. అది ఏముందో ఏం లేదు. అరే కానీ నీకు ఒకటి చెప్తాను. ఏం నీ దగ్గర శాంతం ఉంది, కోపం ఉంది. కోపాన్ని వచ్చినాక నేను ఎంత పని చేసి గోపాలని ఇట్లా మాట్లాడుతూ నీ వదికొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాను. నాకు అలవాటు ఉంది. మంచి పద్ధతి చెప్తే మొక్కను తిప్పుకొని పోతే అలవాటు అయినాక వాడు 14 ఏళ్ళని శిష్యు అయ్యి వాడు ఎప్పుడు వచ్చినా ఏదో రేడియో లేదు, ఆ డ్రామా లేదు, ఈ శిశువు లేదు, వాడు ఇన్నేళ్ళు బతికా ఇన్నేళ్ళు చచ్చిపోయాని చెప్పుకుంటాడు. అది కాదురా మనకు కావాల్సింది. నీ గురువు ఏం చెప్పినాడు? నేనేదో కొంచెం దగ్గరికి తీసుకుంటే వానికి ప్రాప్తంగా చెప్పుకుంటాను. సరే నీకు ఈ పరమ రహస్యం అబ్బుతుంది. ఏం చేయలేను చూడి. ఇంకేమన్నా అడిగేది ఇదే. ఇంక చూస్తుంటేనే ఆయన ముఖంకెళ్ళ చూస్తుంటేనే అడిగేది ఏమైందబ్బా. నీకే తెలుస్తుంది చూడి. తర్వాత గురుసేవ చెయ్యి.
పెద్దలున్నారు మనకి, వాళ్ళని కాదని గురువు దగ్గర మనం చేరినామని కొందరు అన్నారు మమ్మల్ని, మీరు తురుకల దగ్గర చేరినారని. దేహం తురుకదే కాదు కదా, కాదు కదా, ఆత్మ తురుకదే కాదు. గాలి ప్రపంచమంతా సరైన కూర్చున్నాక ఇంకా పాలు తీసుకోవాలి. ఇంకా ఏమన్నా అడుగుతావా? ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు భూత ప్రేతాలు కనపడతాయంట కొందరికి, మేము అటు వెళ్ళిపోతామని కొందరికి కనపడుతుందట. నిజమాటి ఎవరికి రా భూత ప్రేతాలు? కాదు, పాలు తీసుకో. నీకు ఒక్కనికే ఇక్కడ ఫలితం ఉండేట్టుడు, అది కూడా చెప్పినాడు. నీ దగ్గర ఉంది, నీకు అద్భుత విద్య. ఎందుకంటే తల్లిదండ్రి సేవ చేసిన వానికి ఎవరికి కాదు పోదంటది. తల్లికి 8 ఏళ్ళేమో సేవ చేసినాడు. 8 ఏళ్ళు 10 ఏళ్ళు తల్లికి. మా అమ్మ కూడా 8 ఏళ్ళు మాకు తల్లిదండ్రి సేవ చేయడానికి అబ్బింది. అందరికి కావాలంటే దొరకదట. సరే అని కష్టం. పాలు తీసుకున్నాక పోతావా అంటే పోతారా అంటే పోతా చూడి పెట్టు నోటికి అంతే. చూపిరాలబడి పెద్దలు వచ్చినారు పిలుస్తున్నారు, పోతా. పిలుస్తున్నా. ఇంతకంటే ఏం సాక్ష్యం? మృత్యువు ఎప్పుడు వస్తుందని తెలుసుకున్నాడు. అవసరమైతే నేను ఇప్పుడే రాను ఉంటాను. ఆ కెపాసిటీ గురువు దగ్గర శిష్యుడికి ఎందుకు అట్లా తగలాడుతున్నావు రమ్మని. నేను నీ మాట తీసేయను, వస్తాను. టైం కావాలా అంటే నీ మాట తీసేయనని వస్తానంటే నేను ఊకుండల్లా ఏం చేస్తావు? శరీరం అంతా నిండి నిబిడీకృతమైంది పాము. ఏడబోయి దాన్ని దగ్గరికి వస్తావు. ఇక్కడ తీస్తావా, ఇక్కడ తీస్తావా, ఇక్కడ ఎక్కడ చేయలేడు. ధ్రువుడు అదే చెప్తాడు. అందరూ వరాలు ఏదో డబ్బులు అడిగిపోతుంటే నేను ఆయుష్ని పెంచుతా అంటాడు. ఎన్నేళ్ళు రాజ్యం వెళ్ళాడు కాబట్టి ఇంకా పోతాడు. నోటికి తెచ్చి పట్టడు.